చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కుమారుణ్ణి పరిచయం చేయటం కోసం సింగపూర్కి వెళ్ళాడా, లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి నీళ్లు 13 నెలలుగా అమరావతిలో నిలబడినటువంటి నీళ్లు తోడటానికి ఆంధ్రప్రదేశ్ సత్తాజాల సింగపూర్ నుంచి ఏమైనా తీసుకొని రావడానికి పోయారా? సింగపూర్ విషయం ఈ రోజు వస్తే, సింగపూర్ మన సౌత్ ఏషియన్ కంట్రీస్ కి ఒక ముఖ్యమైనటువంటి దేశం. అలాగే అంతర్జాతీయంగా వాణిజ్యానికి అతి ప్రాముఖ్యత కలిగిన దేశం. చిన్నదే అయినా, త్రాగటానికి నీరు ఉండకపోయినా, ఒక గడ్డి కూడా సరిగ్గా మొలవకపోయినా, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అత్యంత వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి అత్యంత ప్రతిభావంతమైన దేశం. అది మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. సో దాన్ని అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళు ఈ రోజు ప్రపంచ స్థాయి నెంబర్ 1 గా ఉన్నారు. ఇప్పుడు సముద్ర వాణిజ్యంలో, మ్యారిటైమ్ యాక్టివిటీస్ లో ఈ యొక్క ప్రాంతానికి మెయిన్ హబ్ గా ఉన్నారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు, భవిష్యత్ తరాల వైద్యంలో కావచ్చు, అత్యంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారు. సో వారి యొక్క సహకారం తీసుకుంటంలో తప్పేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 5 రోజుల పాటు పర్యటన, మంత్రులతో అధికారులతో 5 రోజుల పాటు వెళ్ళి అక్కడ 29 అధికారిక సమావేశాలు, అలాగే ఆ దేశ రాష్ట్రపతి షణ్ముగం గారిని కలవబోతున్నారు. ఆ దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలు, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని కలిసి మన భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు, ఇందాక చూస్తున్నాం భారతదేశంలో ఉన్న అవకాశాలు, దానిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాల గురించి అటు భారతదేశానికి పెట్టుబడులు తీసుకురండి, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మీరు రండి అని చెప్పి ఒక పెద్ద ఆయనగా, ఒక ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో 5 రోజుల పాటు మాట్లాడి చేయటం ప్రతి భారతీయుడు స్వాగతించాలి. దీని మీద ఏడుపు ఎందుకు అంటాను నేను, నాకు అర్థం కాదు. నీళ్లు తోటతాకెళ్లారు, బంతిలో గాలి తోగిటాకెళ్లారు, ఇటువంటి మాటల వల్ల ఆ యొక్క పార్టీలకి ఏం చెప్పదలుచుకున్న ఆ యొక్క పార్టీల యొక్క స్వరూపాన్ని బయటపెడుతున్నారు అంతే. నీళ్లు తోడుకుంటాకి సింగపూర్ కి ఏంటి వ్యాఖ్యలు నాకు అర్థం కాదు. అదే మనకున్నటువంటి నాలెడ్జ్ ఆ పరిమితం ఆ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో ఉండిపోయింది. సో ఎంతసేపు బురజల్లే కార్యక్రమం కాదు, ఏదన్నా మంచి జరగాలని కోరుకోలేదు. సోమపరంగా డాష్ అంటే పెళ్లి కూతురు డాష్ అయిందంటాడు ఎవడు. ఏదైనా మంచి జరగాలని కోరుకోవాలి కానీ పోనీ ఫ్లోర్ రాలేదు పెట్టుబడులు ఇకమైనా వస్తాయని కోరుకోవాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఒక మాట ఏది, మన శత్రువేం కాదే, అపోజిషన్ పార్టీలు అంతే. అపోజిషన్ మనమైనా పొలం గట్టి తగాదాలు ఉన్నాయి, మనకేమన్నా పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు వస్తాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయి? భారతదేశానికి వస్తాయి. భారతదేశాన్ని 2047 కల్లా వికసిత భారతదేశం చేయాలి, ప్రపంచంలో సుసంపన్నమైన దేశం చేయాలి, పేదరిక రహిత దేశం చేయాలి, అభివృద్ధి చెందిన దేశంగా సంకల్పంతో 140 కోట్ల ప్రజలు ముందుకు వెళ్తుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ మార్గంలో రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడులు వస్తే ఎందుకు ఏర్పడినాను? ఈ దేశ పౌరులు కాదా మీరు? ఈ దేశ పౌరులు కాదా మీరు? మీరేమైనా పరాయి దేశం నుంచి వచ్చారా? ఏమైనా రోహింగ్యా బ్యాచ్ మీరేమన్నా? మంచి కోరుకోండి, ఓకే, పలానా సూచనలు ఉంటే చేయండి. ప్రతిపక్షం ఏదన్నా ఉంటే సూచనలు చేయండి. దమ్ముండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, సూచనలు చేయమండి. 5 రోజులు అక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. నేను పారిశ్రామికవేత్తని, 2004లో 10 లక్షలు నా రిటర్న్స్, నా ఐటీ రిటర్న్స్, 2010 వచ్చేసరికి 500 కోట్లు 1000 కోట్లు రిటర్న్స్, 5 ఏళ్లలో నేనేంటో చూపించాను, నేను గొప్పవాడిని. ఇగో ఇలా చేయి చంద్రబాబు నాయుడు, నేను పారిశ్రామికవేత్తని చెప్తున్నాను. 1 2 3 4 5 చెప్పు, 5 పాయింట్స్ చెప్పు. ఇదేం లేదు, నీళ్ళు తోడుకోటుకు వెళ్తున్నారు, బంతిలో గాలి తోటకి వెళ్తున్నారు. ఈ కామెంట్స్ అంటే